భవనంలో లియో కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ మరియు బ్యూటిషియన్ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. సంతోషం, ఎందుకంటే ఒక మహిళ గురించి ఆలోచించడం, అదేవిధంగా ఒక మహిళ దానితో ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. మీకు అంటే ఇది చేయడానికి ఏదో ఒక స్టోరీ ఉంటది మేడం గారికి. అంటే సంతోషం, ఇంతమందికి ఇన్స్పైర్ అవుతున్నారంటే మీరు మీ ఫ్యామిలీని అంటే స్టార్ట్ చేసి ఇంతమందికి ఇన్స్పైర్. ఎందుకంటే మహిళలకి మీరేం చేస్తామన్నా కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలని ఆలోచన నాది. ముఖ్యంగా నేనైతే 100% నేను నమ్ముతాను, నా విజయం వెనకాల మా సోదరిమణులే ఉంటారు ఎక్కువ మటుకు. అట్లా కాకుండా ఒక 4-5 షాపులు కట్టమంటుంది ఇక్కడ సిర్లా హిల్స్ దగ్గర, డాక్రా బజార్ అని పెట్టమంటున్నా. మా మహిళా సోదరిమణులు వచ్చి అక్కడ సేల్ చేసుకోవచ్చు, ఎవరైనా సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పటికే దానికి ఒక 30 lakhs అలాట్ చేస్తున్నాను. తొందరలోనే కమిషనర్ గారు టెండర్ పిలిచి ఇమీడియట్ గా ఆ సిర్లా హిల్స్ లో వాటర్ ట్యాంక్ ఉంది కదా మెయిన్ రోడ్ పైన, ఆ వాటర్ ట్యాంక్ దగ్గర కంపౌండ్ వాల్ ఓపెన్ చేసి మీకు ఓపెన్ రోడ్ సైడ్ పెట్టేసి ఆ షాప్స్ వేసి ఇస్తాను. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ